హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం క్రిస్పీ రైస్‌తో ఇలా పకోడీ ట్రై చేసేద్దాం. మిగిలిపోయిన రైస్‌ని పడేస్తున్నారా? అయితే ఫుల్ వీడియో చూసేయండి ఎక్కడా స్కిప్ చేయకుండా. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుందన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి ఒకసారి. ముందుగా ఉల్లిపాయలు 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నామండి ఈ విధంగానే. సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. ఈ 3 కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే కొద్దిగా అల్లం ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ రైసు అంతా ఈ ఉల్లిపాయలు, మిర్చి అంతా కలిసే విధంగా కలిపేసుకుందాం. బాగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా? కొంచెం కలిసింది కదా! ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేస్తున్నాను. ఆ శనగపిండి అంతా ఆ ఉల్లిపాయ ముక్కలు పట్టే విధంగా బాగా కలిపేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుని. మరీ ఎక్కువ వాటర్ పట్టదండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూసారా? ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టానండి నేను ఆల్రెడీ స్టవ్ మీద. అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పకోడీల పిండి. మనం పకోడీలు ఏదే విధంగా వేసుకుంటామో అదే విధంగా కొంచెం కొంచెం వేసేసుకోవాలి. మనకు బాండీలో పట్టినన్ని వేసేసుకుందాం. చూసారా? ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కాస్త వేగిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇవి లైట్ గోల్డెన్ కలర్‌లోకి వస్తాయండి. అప్పటిదాకా వేయించుకుందాం. చూడండి ఈ కలర్‌లోకి వచ్చాయి కదా! సరిపోతాయి. ఇది తీసేసుకుందాం. మిగిలినవి కూడా అదే విధంగా వేసేసుకోవాలి. పకోడీలు అన్నది. చూడండి మిగిలినవి కూడా వేసేసాను. ఇవి కూడా అదే క్రిస్పీగా వేగాలన్నమాట. చూసారా? వేగిపోయాయి తీసేసుకుందాం. రెడీ అయిపోయాయండి వేడి వేడిగా రైస్‌తో పకోడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్ పకోడీ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలని. పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.